టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ పాలిటిక్స్ హై వోల్టేజ్ ను తలపిస్తున్నాయి. ఇప్పటి వరకు దువ్వాడ వర్సెస్ వాణిగా మారిన వివాదం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంది. ఆ ఇంటిపై తనకు హక్కు ఉందంటున్నారు మాధురి. ఇవాళ తాను కూడా దువ్వాడ ఇంటికి వెళ్తాను, ఎవరు అడ్డుపడతారో చూస్తానంటున్నారు. దీంతో ఇవాళ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. దువ్వాడ ఫ్యామిలీ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. ఏదో ఒకటి తేలే వరకు తగ్గేదేలే అంటున్నారు దువ్వాడ వాణి, దివ్యల మాధురి. 3 రోజులుగా దువ్వాడ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. నిన్నటి నుంచి దువ్వాడ ఇంటి దగ్గరే కూతురుతో పాటు ఉంటున్నారు వాణి. అదే ప్లేస్ కు తాను కూడా వెళ్తానని టీవీ9 వేదికగా చెప్పారు మాధురి. తన ఆరోపణలకు లీగల్ గా ముందుకు వెళ్లడంతో పాటు వాణితోనే డైరెక్ట్ గా తేల్చుకుంటా అంటున్నారు. నువ్వు చిన్నపిల్లల కోసం, పసిపిల్లల కోసం నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత నీచంగా ఉచ్చంగా బిహేవ్ చేస్తున్నావో, ఉచ్చం నీచం తెలియకుని బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. దీనికోసం నేను న్యాయపరంగా నేను వెళ్తాను, నాకున్న హక్కులు నేను ఉపయోగించుకుంటాను, నేను కేసు ఫైల్ చేస్తాను ఆవిడ మీద, నేను న్యాయపరంగా వెళ్తాను. దీని మీద ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఇప్పటికే భీష్మించి కూర్చున్న వాణి అక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు. ఎవరొస్తారో చూస్తామని, ఇది తన ఇల్లని చెప్తున్నారు. మేము ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుండి కదలం సార్. మా స్టాండ్ మాదే. మాకు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్తో మా భవిష్యత్తులు పాటు చేసి నా ఇష్టానుసారం నేను చేస్తాను అంటే మేము కానీ పిల్లలం కానీ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎన్నికల సమయంలో తాను 2 కోట్లు ఖర్చు పెట్టానని, ఆ ఇంటిపై తనకు కూడా హక్కు ఉందంటున్నారు మాధురి. ఇప్పుడు తన ఇల్లు అంటున్న వాణి 2 నెలలు తాను అక్కడున్నప్పుడు తనను ఎందుకు వెళ్లిపోమని చెప్పలేదని ప్రశ్నించారు. అక్కడే ఉండి నేను పాలిటిక్స్ చేశాను, నేను హెల్ప్ చేశాను, ఎలక్షన్లో నేను చేశాను, అప్పుడు క్వశ్చన్ చేయండి, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తుందో అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను నా డబ్బులు స్పెండ్ చేసుకున్నాను కాబట్టి, నా ఫైనాన్షియల్గా నేను లాస్ అయ్యాను కాబట్టి, ఐ ఆల్మోస్ట్ స్పెండ్ 2 crore rupees. సో అక్కడ నేను స్పెండ్ చేశాను కాబట్టి ఆ హౌస్ మీద నాకు కూడా రైట్ ఉంటుంది. సో నేను ఆ ఇంటికి నేను కూడా వెళ్తాను. దువ్వాడ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్ చూసుకోవాలని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడంతో తన పిల్లల లైఫ్ ఎఫెక్ట్ అవుతుందంటున్నారు వాణి. ముందు ఆయనకి చెప్పాము, మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్, పార్టీ కూడా చెప్పింది, నేను ఒకదాన్ని ఏదైనా ఉంటే అవుట్ సైడ్ చూసుకోండి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో కానీ పార్టీ డ్యామేజ్ అవ్వకూడదు, ఫ్యామిలీ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అక్కడ పార్టీ దగ్గర అలానే అనేసేవారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా బిహేవ్ చేయడం చేసేవారు. మా లైఫ్లో ఎఫెక్ట్ ఎవరో ఊరి మీద వెళ్ళిపోయిన వాళ్ళు అంటే కాదు, ఇది డైరెక్ట్గా లైవ్ నా పిల్లలకి మెయిన్ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి ఉంది. తన కూతుళ్లపై వాణి చేసిన ఆరోపణలకు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు మాధురి. ఆమె దువ్వాడ వాణి అయితే తాను దివ్యల మాధురి అంటున్నారు. తనపై చేసిన ఆరోపణలకు వాణి ఉన్న చోటుకే వెళ్లి తంతానని, ఎవరేం చేస్తారో చూస్తానని సవాల్ చేశారు. నేను మీడియా సభాముఖంగా నేను ఆవిడకెళ్ళి తంతాను కూడా, నా పిల్లల కోసం మాట్లాడింది చెప్పు తీసి పళ్ళు రాలు కొడతాను దానికి. నేను ఈ విషయంలో అసలు ఊరుకోను, ఎవరొచ్చి నన్ను ఆపుతారో చూస్తాను. హూ ఇస్ షీ? తనెవరు నన్ను తరిమేయడానికి? హూ ఇస్ షీ? ఆమె ఎవరు? ఆఫ్టర్ ఆల్ దువ్వాడ వాణి అయితే నేను దివ్వల మాధురి, అది అవత్తి, దాన్ని తరిమేయడానికి తనకేం రైట్స్ ఉన్నాయి? మాధురి పిల్లలకు DNA టెస్ట్ చేయించాలన్న వాణి సవాల్కు ప్రతి సవాల్ చేశారు మాధురి. ముందు వాణి పిల్లలకు DNA టెస్టులు చేస్తే ఆ తర్వాత తన పిల్లలకు DNA టెస్టులు చేస్తానన్నారు మాధురి. మరి శ్రీని గారు చాలా మంచోళ్ళు, చాలా సౌమ్యులు, పాప ఎంత రెచ్చిపోతున్నా ఎంత సైలెంట్గా ఉన్నారు. మరి ఇలాంటి కడుపులో ఈ పిల్లలు అలా పుట్టింది, వీళ్ళిద్దరికి ముందు DNA టెస్ట్ చేయమండి. శ్రీని గారికి పుట్టారా లేదా నాకు ముందు తెలియాలి. అది DNA టెస్ట్ చేసి నాకు రిపోర్ట్స్ పెట్టమనండి, శ్రీని గారికి పుట్టారా లేదా అని. అప్పుడు నేను నా పిల్లలకి DNA టెస్ట్ నేను రిపోర్ట్స్ పెడతాను, ఎవరికి పుట్టారో ఏం చేశారో, మా హస్బెండ్ పిల్లల కాదని నేను పెడతాను. మొత్తానికి టెక్కలిలో దువ్వాడ నివాసం ఇప్పుడు ధర్నా చౌక్లా మారింది. ఇప్పటికే దువ్వాడ వాణి అక్కడే ఉండగా ఇప్పుడు తాను కూడా అక్కడికే వెళ్తానని, అడ్డుకుంటే అక్కడే ఆత్మహత్య చేసుకుంటా అంటున్నారు దివ్యల మాధురి. ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ వాణిగా జరిగిన ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు వాణి వర్సెస్ మాధురిగా మారింది. ఇద్దరు మహిళల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దువ్వాడ అవుట్ సైడర్ గా మారారు. ఒకవైపు భార్య, మరోవైపు ఫ్రెండ్ రిలేషన్ ఎక్కడికి దారి తీస్తుందో అని టెక్కలిలో ఉత్కంఠగా మారింది.